దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను నిరుద్యోగ యువతను వేధిస్తున్న పరీక్షల పేపర్ లీకేజీల నివారణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత కీలకమైన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై నేడు లోక్సభలో విస్తృత చర్చ జరగనుంది. సభా నిర్వహణ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా సభ ముందుకు రానున్న తదుపరి విధి విధానాలను వెల్లడించారు. ఏళ్ల తరబడి కష్టపడే విద్యార్థులు, అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న పేపర్ లీకేజ్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకునేలా రూపొందించిన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై ఇవాళ లోక్సభలో సమగ్రంగా చర్చించనున్నారు. బిల్లుపై ప్రజాప్రతినిధులు మాట్లాడటం, చర్చ పూర్తయిన వెంటనే సభలో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. సభ్యుల ఓటింగ్ అనంతరం ఈ బిల్లును లోక్సభ ఆమోదించనుంది. యాంటీ పేపర్ లీక్ బిల్లు ద్వారా నిర్వహించే రిక్రూట్మెంట్, ఎంట్రన్స్ ఎగ్జామ్లలో జరిగే అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, కాపీయింగ్ రాయటం వంటి అక్రమాలకు పాల్పడే నిందితులకు 5 ఏళ్ల నుంచి 10 వరకు జైలు శిక్ష, 50 లక్షల నుంచి 10 కోట్ల వరకు జరిమానా విధిస్తూ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. రైట్ గోపి, ఇవాళ లోక్సభ ముందుకు రాబోతున్న ఈ కొత్త బిల్లులో అంటే ఎటువంటి సవరణలు చేశారు, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? హర్ష, విద్యార్థులకు సంబంధించిన కీలక బిల్ అది చెప్పొచ్చు. ఎందుకంటే ఏళ్ల తరబడి చదువుకుంటున్న విద్యార్థులకి పేపర్ లీకేజ్ ద్వారా ఏ విధమైన నష్టం కలుగుతుందో వాటన్నిటిని కూడా అరికట్టేందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు 2024 సవరణను నిన్న సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు దాదాపు 8 గంటల పాటు లోక్సభలో దీనిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇప్పటికే విపక్షాల ఆందోళన నేపథ్యంలో నిన్న సభ వాయిదా పడడం జరిగింది. నిన్న బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లు దానిపైన చర్చ జరగకుండానే నిన్న లోక్సభ సమావేశాలంతా కూడా ఇటు వాయిదా పడ్డ పరిస్థితి నిన్న చూసాం. మరి ఈరోజు దీనిపైన ఇప్పటికే విపక్షాలను కూడా స్పీకర్ కోరడం జరిగింది. విద్యార్థులకు సంబంధించిన అంశంలో కొంత సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. కీలకమైన ఈ బిల్లును సభలో చర్చించాల్సిన అవసరం ఉంది. దీంట్లో తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందంటూ కూడా నిన్న విపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్ష పార్టీల ఆందోళన నేపథ్యంలో నిన్నంతా కూడా సభ వాయిదా పడుతూనే వచ్చింది. మరి ఈరోజు దీనిపైన దాదాపు 8 గంటల పాటు కూడా దీనిపైన చర్చించేందుకు లోక్సభలో సమయం కేటాయించడం జరిగింది. మరి ఆ చర్చల అనంతరం ఈ బిల్లును ఓటింగ్ ద్వారా లోక్సభలో ఆమోదింపజేస్తారు. ఆ తర్వాత రాజ్యసభకు బిల్లును పంపుతారు. ఆ తర్వాత చట్ట రూపంలో రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది ఒక చట్ట రూపంలో ముందుకు రాబోతుంది. అయితే లీకేజ్కి సంబంధించిన అంశంలో కూడా ఇటు గతంలో 2024లో కూడా ఈ పేపర్ లీకేజ్కి సంబంధించిన అంశాన్ని అరికట్టేందుకు 2024లోనే దీనికి సంబంధించిన ఒక బిల్లును తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ దాంట్లో కొన్ని లోపాలు ఉండడంతో ఈ 2026లో నీట్ ప్రశ్నపత్ర లీకేజీ సునాయాసంగా చేయగలిగారు. కాబట్టి కఠినతరం చేస్తే, చట్టం ఎప్పుడైతే కఠినంగా ఉంటుందో అప్పుడు తప్పు చేయాలనుకున్న వారికి కొంత భయం అనేది ఏర్పడుతుందనేది కూడా కేంద్రం ఈ బిల్లు ద్వారా దేశ ప్రజలకు చెప్పాలనుకుంటుంది. మరి అందులో భాగంగానే దాదాపు 5 లక్షల నుంచి ఈ 10 కోట్ల వరకు కూడా జరిమానా విధించేందుకు ఈ బిల్లులో వెసులుబాటు కల్పించారు. అదేవిధంగా 10 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్షను ఈ బిల్లు ద్వారా జైలు శిక్ష వేసే అవకాశాలు ఉన్నాయి. మరొక వైపు ఈ బిల్లు ఏదైతే పేపర్ లీకేజీ జరిగిన వెంటనే దానికి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసేందుకు కూడా ఈ యొక్క బిల్లులో కొంత దానికి సంబంధించిన అంశం ఉంది. అదేవిధంగా పేపర్ లీకేజీ తర్వాత 3 నెలల లోపే ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తి చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు శిక్ష పడే విధంగా చేసేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా కొంత వెసులుబాటు కలిగించే విధంగా ఈ బిల్లులో కొన్ని మార్పులైతే తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు సభలో ఈ బిల్లు పైన చర్చించేందుకు ఇటు విపక్ష పార్టీలు మరి సహకరిస్తాయా లేదా అన్న దానిపైన కూడా మరి 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో తెలుస్తుంది. మరి ఇప్పటికే స్పీకర్ అయితే విపక్ష పార్టీలన్నింటినీ కూడా కోరడం జరిగింది. బిల్లు పైన చర్చించేందుకు తమతో కలిసి రావాలనేది కూడా స్పీకర్ అయితే కోరారు. మరి చూడాలి ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా కొనసాగనున్నాయి. రైట్, థాంక్యూ గోపి.